సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సౌత్ ఇండియా సినిమాకు గ్రాండియర్ అనే పదాన్ని పరిచయం చేసి కంటెంట్ ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దాన్ని తెచ్చిచ్చే సత్తా బాక్స్ ఆఫీస్ కి ఉంటుందని రుజువు చేసిన దర్శకుల్లో శంకర్ ది ప్రత్యేక స్థానం. ఫ్యాన్స్ ప్రేమతో ఇండియన్ స్పిల్బర్గ్ గా పిలుచుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ కెరియర్ ఎలా ప్రారంభమైందనే దాని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. శంకర్ స్వంత ఊరు తంజావూరు జిల్లా కుంభకోణం. తండ్రి షణ్ముగం కార్ బ్రోకర్, కొడుకు ఇంజనీర్ కావాలనేది ఆయన కళ. ఇంటర్మీడియట్ అయ్యాక శంకర్ కు ఇంజనీరింగ్ పరీక్షల్లో సీటు రాలేదు. తనకేమో అమెరికా వెళ్లి చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లాలని జీవిత లక్ష్యం. కానీ నాన్న ఆర్థిక పరిస్థితి చూసి ఆ కోరికను చంపుకున్నాడు. విధి లేక పాలిటెక్నికల్ లో చేరాడు. అక్కడ 3 ఏళ్లు మెకానికల్ ఇంజనీర్ లో డిప్లొమా తీసుకున్నాడు. ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి మద్రాసు వెళ్లి టైప్ మిషన్ ఫ్యాక్టరీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక యంత్రం లాగా రోజుకి ఒకే పని చేయడం శంకర్ కు చిరాకు పుట్టింది. అంతే, జాబ్ మానేశాడు. ఫ్రెండ్స్ శంకర్ దగ్గరికి వచ్చి నీకు డాన్స్, మిమిక్రీ బాగా వచ్చు కదా, వాటిని ట్రై చేయమని సలహా ఇచ్చారు. దీంతో స్టేజీల మీద కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే అవి సక్సెస్ అయ్యాయి. దీంతో నటుడిగా రాణించాలనే నమ్మకంతో వేషాల కోసం ట్రై చేస్తే తిరస్కారం ఎదురైంది. యాక్టింగ్ కన్నా డైరెక్షన్ తనకు బెస్ట్ అని భావించి దారి మార్చుకున్నాడు. ఇప్పటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరాడు. 15 తమిళ, 5 హిందీ సినిమాలకు పనిచేశాడు. డైరెక్షన్ మీద క్రమంగా పట్టు వచ్చింది. మధ్యలో నీతికు దండనే లాంటి సినిమాలలో చిన్న వేషాలు కూడా వేశారు. పవిత్రన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శంకర్ ని ప్రోత్సహించి తన దగ్గర కో డైరెక్టర్ గా పెట్టుకోవడం పెద్ద ప్రమోషన్ అయింది. వసంతకాల పారవై, సూర్యన్ సినిమాలకు పనిచేసిన అనుభవం శంకర్ ని రాటు తేల్చింది. సూర్యన్ తెలుగులో మండే సూర్యుడిగా డబ్బింగ్ అయి ఇక్కడ సూపర్ హిట్ అయింది. దాని నిర్మాత కేటీ కుంజుమన్ పవిత్రంతో విభేదాలు వచ్చిన కారణంగా ఏదైనా కథ ఉంటే రెడీ చేసుకోమని శంకర్ ని పురమాయించారు. అప్పుడు పుట్టిందే జెంటిల్మెన్ కథ. బాగా ఖర్చవుతుందని శంకర్ చెప్పిన పంతం మీద ఉన్న కుంజుమన్ జెంటిల్మెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా రూపొందిన జెంటిల్మెన్ బ్లాక్ బస్టర్ అయింది. రోజాతో నేషనల్ వైడ్ సక్సెస్ అయిన ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ని ఊపేసింది. కుంజుమన్ కోట్ల లాభాలతో తడిసిపోయారు. తన మాట కాదన్న పవిత్రన్ ఫ్లాపుల్లో కూరుకుపోయారు. ఆయన శిష్యుడితో ఇండస్ట్రీ హిట్ కొట్టడం కుంజుమన్ సంతోషాన్ని రెట్టింపు చేసింది. అదే ఊపులో శంకర్ తో ఇంకో కమిట్మెంట్ తీసుకుని ప్రేమికుడు తీశారు. చూడగానే హీరో మెటీరియల్ కాదనిపించే డాన్స్ మాస్టర్ ప్రభుదేవతో తీసిన ప్రేమికుడు సైతం గొప్ప విజయం సాధించి శంకర్ ని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మార్చేసింది. కంటెంట్ విత్ గ్రాండియర్స్ కు శంకర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రేమికుడు మొదటి పాటల్లో బస్సు మీద ట్రాన్స్పరెంట్ గ్లాస్ తయారు చేయించి మరి దాని మీద ప్రభుదేవతో డాన్స్ చేయించడం చూసి ఆయనకు మాత్రమే సాధ్యమైన ఆలోచన. ముక్కాల సాంగ్ లో కౌబాయ్ తరహా సెట్ వేయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రేమికుడు ఇండియాలోనే కాదు, సింగపూర్, మలేషియా, శ్రీలంక, ప్యారిస్ లాంటి దేశాలలో సూపర్ హిట్ అయింది. సౌత్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ చేసింది శంకరే. ఆ తర్వాత భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబోలతో శంకర్ సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే.